శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం తిథి పూర్ణిమస ఉదయం 6:30 వరకు తదుపరి పాడ్యమి నక్షత్రం విశాఖ ఉదయం 9:09 వరకు తదుపరి అనురాధ వర్జ్యం 1 మధ్యాహ్నం 2 గంటల నుండి 2:42 వరకు దుర్ముహూర్తం 10 అర్ధరాత్రి 12 గంటల నుండి 10:48 AM వరకు మరియు 2:48 PM 3:36 వరకు అమృత ఘడియలు 11:00 PM నుండి 12:39 వరకు రాహుకాలం మధ్యాహ్నం 1 గంట నుండి 3:00 వరకు యమగండం ఉదయం 6 గంటల నుండి 7:30 AM సూర్యోదయం తెల్లవారుజాము 6:25 సూర్యాస్తమం సాయంత్రం 6:33 మేషం వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు సంతానం నుండి శుభవార్తలు వింటారు వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి వృషభం కుటుంబ వ్యవహారాలలో స్థిరమైన ఆలోచనలు చేసి మీ విలువ పెంచుకుంటారు పనులు సకాలంలో పూర్తి చేస్తారు బంధుమిత్రులతో వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి దూర ప్రయాణాలు లాభిస్తాయి వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు ఉద్యోగాలలో ఆశించిన అభివృద్ధి కలుగుతుంది మిథునం ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది బంధుమిత్రులతో ధన వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండడం మంచిది చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి గృహ నిర్మాణ ప్రయత్నాలు త్వరితగతిన పూర్తి కావు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి నిరుద్యోగ యత్నాలు కలిసిరావు కర్కాటకం చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు గృహమున కొందరి ప్రవర్తన ఇబ్బంది కలిగిస్తుంది వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు ఇతరుల నుండి అవసరానికి సహాయం అందుతుంది స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభిస్తాయి సింహం సోదరులతో స్థిరాస్తి వివాదాలు తొలగుతాయి విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగమున అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది గృహమున బంధుమిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది సంతాన విద్యా విషయంలో శుభవార్తలు అందుతాయి కన్య ఆర్థిక వ్యవహారాలు మరింత ఇబ్బంది కలిగిస్తాయి జీవిత భాగస్వామితో మనస్పర్ధలు పెరుగుతాయి గృహంలో పెరుగుతాయి ఆధ్యాత్మిక చికాకులు చింతన పెరుగుతుంది వృత్తి ఉద్యోగాలలో కొందరి ప్రవర్తన చికాకు కలిగిస్తుంది వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి తుల ఆలయ దర్శనాలు చేసుకుంటారు వృత్తి వ్యాపారాలలో స్థిరమైన నిర్ణయాలు తీసుకోకపోవడం వలన నష్టపడతారు నూతన రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది వృధా ఖర్చులు పెరుగుతాయి దూర ప్రయాణాలు చేస్తారు ఉద్యోగాలలో అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది వృశ్చికం సోదరుల సహాయంతో వివాదాల నుండి బయటపడతారు బంధుమిత్రుల ఆగమనం సంతోషం కలిగిస్తుంది ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి వ్యాపార విస్తరణ ప్రయత్నాలు సజావుగా సాగుతాయి ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి ధనుస్సు ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి ఇంటా బయట కొందరి ప్రవర్తన ఆందోళన కలిగిస్తుంది కుటుంబ వ్యవహారాలలో సొంత నిర్ణయాలు తీసుకోరాదు ఆలయ సందర్శన చేసుకుంటారు ఉద్యోగమున అధికారులతో అప్రమత్తంగా ఉండాలి మకరం ఆర్థికంగా పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాలలో స్థిరమైన ఆలోచనలు చేసి లాభపడతారు గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు ఉద్యోగాలలో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది కుంభం చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి వృత్తి వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు రావు రుణ ప్రయత్నాలు కలిసిరావు ఉద్యోగమున మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించదు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ముఖ్యమైన పత్రాల విషయంలో జాగ్రత్త వహించాలి మీనం ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు చిన్ననాటి మిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు గృహమున బంధుమిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది స్థిరాస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు ఉద్యోగమున అనుకూలత పెరుగుతుంది